ప్రియా స్నేహితులారా, ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం. క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ నేటి రోజున శ్రీసభ మనల్ని క్రీస్తు ఈ లోకాన్ని వీడి తండ్రి కుడి వద్దకు వెళ్ళిపోవచుండగా మనకు అందించే ఈ సువార్త ప్రకటన కార్యాన్ని నిరవధికంగా కొనసాగించుటకు మనం ఏ పాటిగా సిద్ధపాటును కలిగి ఉన్నాం అని ఆలోచించాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి. ప్రభు యేసు తండ్రి వద్దకు కొనిపోబడుతూ మనకు ఒక ప్రమాణాన్ని చేస్తున్నాడు. పరలోక పయనము, భూలోక కార్యము, ప్రభు యేసు అభయము. పరలోక పయనము, భూలోక కార్యము, ప్రభు యేసు అభయము. మరి క్రీస్తు మోక్షారోహణమవుతూ తన దేహముతో తండ్రి కుడి వద్దకు కొనిపోబడుతూ ఈ యొక్క భూలోకములో తాను ప్రారంభించిన కార్యాన్ని తన యొక్క దేహము ఈ లోకములో శారీరకంగా లేకపోయినను తన దేహంలో భాగమైన మనందరిని క్రీస్తు సంఘం ద్వారా ప్రపంచ నలుమూలలకు వెళ్ళి ప్రపంచంలో సువార్తను ప్రకటించమని, జ్ఞానస్నానమును ఇవ్వమని మనకు ఈ యొక్క ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. కానీ క్రీస్తు ప్రభు తండ్రి వద్దకు వెళ్తూ పరలోకము నుండి పనిచేయుట ప్రారంభిస్తున్నాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో మనందరికీ అలవాటైన ఒక సంఘటన ఇంటి వద్ద నుండే పనిచేయటం. మరి క్రీస్తు ప్రభు మోక్షారోహణమవుతూ తండ్రి వద్దకు వెళ్తూ సింహాసనుడవుతూ పరలోకమనే ఇంటి నుంచి పనిచేస్తూ మనకు ఒక అభయాన్ని, తన ఉనికిని తెలియజేస్తూ తాను ప్రారంభించిన ఆ సువార్త కార్యాన్ని, రక్షణ కార్యాన్ని మనం ఈ లోకంలో కొనసాగించాలని మనకు ఆహ్వానాన్ని ఇస్తూ మనల్ని సంసిద్ధులను చేస్తున్నాడు. ఎందుకనగా పాస్కా పరమ రహస్యమునందు 5 ఘట్టాలు కలవు. మొదటిది క్రీస్తు శ్రమలు, మరణము, పునరుత్థానము, మోక్షారోహణము, పెంతెకోస్తు, పవిత్రాత్మ రాకడ. ఈ పరమ రహస్యములో 4వ ఘట్టమైన క్రీస్తు మోక్షారోహణాన్ని ఈరోజు మనం కొనియాడుతున్నాం. మరి క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని వీడుతూ పరలోకంలోని తండ్రి వద్దకు కొనిపోబడుతూ ఉన్న ఈ సమయంలో తన దేహమైన మనందరికీ ఈ యొక్క సువార్త ప్రకటన అనే కార్యాన్ని నెరవేర్చమని తెలియజేస్తున్నాడు. ఈ ప్రక్రియలో తన ఉనికిని, తన శక్తిని, తన ప్రమాణాన్ని మనకు ఇస్తున్నాడు. ఎవరైనా సరే కళాశాల విద్యను ముగించుకొని పై చదువులకు వెళ్తున్నప్పుడు వారు స్నాతకోత్సవం రోజున వారు అనుభవించిన ఆ విద్యను, గడించిన ఆ తెలివిని, నైపుణ్యతలను అక్కడికే పరిమితం చేయకుండా ఉద్యోగాలను సంపాదిస్తూ పెద్ద స్థానాలలో ఉండాలని, తద్వారా వారు నేర్చుకున్న, గడించిన విద్యకు ఒక అర్థాన్ని, నిగూఢార్థాన్ని చేకూరుస్తుంటారు. అదే విధంగా శిష్యులు యేసు ప్రభుతో ఉండి నేర్చుకొని చూసి నేటి రోజున క్రీస్తు ప్రభువు తండ్రి వద్దకు వెళ్తూ తాను ప్రారంభించిన కార్యాన్ని ఇన్ని రోజులు క్రీస్తుతో మమైకమై జీవించి ఇప్పటి నుండి మేము ప్రపంచంలోనికి వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రపంచ నలుమూలలా చాటింప చేస్తాము, జ్ఞానస్నానం ఇస్తాము అంటూ కంకణం కట్టుకుంటున్నారు. మరి ఈ పని సాధ్యమేనా? సాధ్యమే. క్రీస్తు ప్రభు మన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క సువార్త ప్రకటన అనే ప్రేషిత కార్యాన్ని ఇవ్వనప్పటికీ మన జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు సంఘములో, క్రీస్తు దేహములో మమేకమై జీవిస్తున్న మనందరికీ అలనాడు శిష్యులకు ఇచ్చిన విధంగా మనకు కూడా ఈ యొక్క ప్రేషిత కార్యాన్ని కొనసాగించమని,
నిరవధికంగా ఈ రక్షణ కార్యాన్ని కొనసాగించమని ఆహ్వానం పలుకుతున్నాడు. మరి తన అభయాన్నిస్తూ, తన ఉనికిని తెలియచేస్తూ, తన శక్తిని ప్రసాదిస్తూ మనల్ని సంసిద్ధులను చేస్తున్నాడు. మరి క్రీస్తు ప్రభు అందించే ఈ సందేశాన్ని, ఈ యొక్క నియమాలను, ఈ యొక్క అభయాన్ని, ఈ యొక్క ఆశీర్వాదాన్ని నిండుగా పొందుకుంటూ నేటి రోజున ఈ యొక్క మహోత్సవాన్ని, క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ, క్రీస్తు ఈ లోకాన్ని వీడుతూ పోతున్నాడనే, పరలోకానికి కొనిపోబోతున్నాడనే ఆ బాధలో ఉన్నప్పటికీ, మరోవైపు క్రీస్తు ప్రభువు తన శక్తిని, తన ఉనికిని, తన ఆశీర్వాదమును మనకు నిండుగా సమృద్ధిగా దయచేస్తూ, మనం ఈ లోకములో తాను ప్రారంభించిన ప్రేషిత కార్యాన్ని, తండ్రి కార్యాన్ని నెరవేర్చాలని మనకు ఆహ్వానమిస్తున్నాడు. మరి అటువంటి కార్యాన్ని నెరవేర్చుటకు మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచిద్దాం, ధ్యానిద్దాం, ప్రార్థిద్దాం. పరలోక పయనము, భూలోక కార్యము, ప్రభుయేసు అభయము. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి. ఆమెన్.